మీరు అడుగుతున్నది ఏంటి? ఒకటి, వ్యర్థాలని శుద్ధి చేసి నీళ్ళలో వదిలితే కొంత ఉంటుంది. ఇంకొక ఇన్నోవేటివ్ సొల్యూషన్ ఏంటి? అసలు 2 నెలలు మీరు దీన్ని ఆపగలరా? మీరు మాట్లాడండి. ఇవన్నీ ఎలా ఉంటాయి, ఎలా చేస్తాయి, ఇవన్నీ కూర్చోబెట్టి ఒక టెక్నికల్ కమిటీ కావచ్చు, ఒక కమిటీ లాంటి ఒకటి ఫామ్ చేసి, అంటే నేను దీనికి మన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి కూడా అసలు మీరు వ్యర్థాలు మీరు చెక్ చేశారా? హ్యావ్ యూ చెక్? ఇస్ దేర్ ఎనీ రికార్డ్ రిపోర్ట్ బీన్ టేకెన్? అది పొల్యూషన్ ఆఫీషియల్స్ ఇండస్ట్రీస్ అన్ని కూడా బిఫోర్ రిలీజింగ్ అది స్టాండర్డ్స్ ప్రకారం ఉంటేనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. అది మనము బిఫోర్ డిశ్చార్జ్ చేస్తున్నాం సార్. బట్ ఆఫ్టర్ డిశ్చార్జ్ కూడా పోస్ట్ మానిటరింగ్ కూడా మనం స్ట్రెంగ్తెన్ అది నేను ఒక అరవిందోను ఒక దివేసిన కాదు, కానీ ఇట్ ఈస్ అ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మనందరికీ కూడా ఉమ్మడి బాధ్యత. పరిశ్రమల్ని, పారిశ్రామికవేత్తల్ని భయపెట్టడం, లేదా ఇంతకు ముందు ప్రభుత్వాలు జరిగినట్టుగా పారిశ్రామికవేత్తలు భయపెట్టి మీరు వ్యర్థాలు వదిలేస్తారు, ఇట్లా జరిగిపోతుందని చెప్పి వాళ్ళని భయపెట్టు, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకొని మళ్ళీ సమస్యను గాలి వదిలేసి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇట్లా రావాలి. వాటికి వెళ్ళట్లేదు. నేను సమస్యను అవి చూడట్లా. ఖచ్చితంగా నేను పరిష్కారం వెతకాల్సింది. ఎలా ఎత్తగాలి ఏంటి అనేది కూర్చోబెట్టి, ఒకటి నేను ప్రతిపాదిస్తున్న కలెక్టర్ గారికి కూడా అసలు ఎంత వ్యర్థాలు వెళ్తున్నాయి దీంట్లో. ఒకవేళ వాళ్ళు వ్యర్థాలు శుద్ధి చేయకుండా వదులుతుంటే వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి? అంటే మీకు అదనపు భారం అయిపోతుందా, లేదంటే మీకు లాభాలు తగ్గుతాయా, లేదా లాభాలకు కూడా కాదు మాకు ఏ ఇబ్బందులు ఉన్నాయి? పారిశ్రామికవేత్తలతో మీరు ఏ అరవిందో ఉన్నారో, లేదంటే నక్కపల్లి ఎస్సీజెడ్లో ఏ పరిశ్రమలు ఉన్నాయో వాటన్నిటి మీద ఒక ఎన్విరాన్మెంటల్ ఆడిట్ చేయించవచ్చు. అసలు పొల్యూషన్ ఎంత ఉంది లేదు, అలాగే వాళ్ళు భయపెట్టడం మా ఉద్దేశం కాదు. అంటే మీరు ఒకసారి మీరు చేయాల్సిన అసలు ఈ పరిశ్రమల్లో ఎంటైర్ కోస్తా ప్రాంతంలో ఎంత స్టేట్ లెవెల్, అంటే ఒక ఆడిట్ అనగానే అందరూ పారిశ్రామికవేత్తలు కానీ లేదంటే అందరూ భయపెట్టేస్తారు. అంటే ఎవరు నాణ్యం కూడా చేస్తున్నారు అనేది అది ఉంటుంది. దాన్ని కాదు, ఇది భయపెట్టడానికి కాదు. అసలు బేసిక్ గా ఎక్కడ పరిశ్రమ పెట్టినా ఎంత కాలుష్యం ఉంటుంది. కాలుష్యం లేకుండా పరిశ్రమ ఉండదు. దానికి ఎంత శుద్ధి చేసి బయటికి పంపిస్తాం, దానికి సివిలైజేషన్ గెట్స్ అడ్వాన్స్. ఐరన్ సివిలైజేషన్ వాళ్ళకు విధానం. అందుకని మీరు ఒక్కసారి వారు చెప్తున్న ఈ పరిశ్రమల్లో ఎంత ఒక ఆడిట్ చేయించండి, ఒక పొల్యూషన్ ఆడిట్. అది కూడా మీరు ఒక స్టిపులేటెడ్ టైంలోనే వెంటనే మళ్ళీ ఒక నెల కాకుండా అసలు ఒక ప్రైమరీ రిపోర్ట్ ఒక ఇప్పుడు ఇవ్వగలుగుతున్నారు. అసలు 1 వీక్లో ఏముంది అంటే ముందు, అంటే నేను కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే మీరు చెప్పింది విని నేను ఒక డేటా లేకుండా వెళ్తే అది ఇంకొకలాగా తప్పు అవుతుంది. అంటే నేను ఏమెదుగుతున్నానో చెప్తాను. మీకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. మన ఊళ్ళు వదులుకొని మన వాటిని వదులుకొని మనం వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. కానీ ఎంత ఈ పొల్యూషన్కి మనం తగ్గించబడద్దా, ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దాని గురించి నేను అవగాహన చేసుకోవడానికి ఒక రిపోర్ట్ అడుగుతాను. దానికోసం బై ఈరోజు డేట్ ఎంత? ఈరోజు 9th. ఎప్పుడు బై 14 వాడ ప్రాంతంలో ఏ ఫీల్డ్స్ వాళ్ళు యూజ్ చేస్తారో దాని మీద ఒక ఆడిట్ చేయించాను. అలాగే నేను ఒక 3 రోజుల తర్వాత సెలవుడన్ గారు ఈ రిపోర్ట్ చేసే లోపు మీరు చెప్పినట్టుగా ఈ సముద్రంలో విజిబుల్ గా కనిపిస్తుందని అడిగారు. పొల్యూషన్ ఎట్లా కనిపిస్తుంది అంటే నేను ఒక షణ్మోహన్ గారితో మాట్లాడి ఒక లెస్ దెన్ ఒక 3-4 రోజుల్లోపే నేను ఒక బోట్ విజిట్ చేస్తాను. అసలు ఎక్కడ ఉంది ఏంటంటే దీని మీద కూర్చుంటాను. అంటే నేను ఇక్కడ కూర్చొని మీరు పడే చేపలు మత్స్య సంపద పోతుందంటే నేను మీతో పాటు పడవల్లో ఎక్కి ఒకసారి వచ్చి చూస్తే మీకు చూపించాను. నాకు అదొకటి అర్థం అవుతుంది. నేను ఒక 3 రోజుల తర్వాత 2 రోజుల తర్వాత కరెక్ట్గా ఒకసారి షెడ్యూల్ చూసి ప్లస్ 3 days లోపే యాక్చువల్ రేపు వెళ్ళి కూడా రేపు నా క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల నాకు కంటిన్యూ చేసామండి. రేపే విజిట్ చేసామండి. అందుకని మీకు నేను ఇచ్చే మాట ఏంటంటే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే వెతుకుతాం. అది అవసరం. ఇది మన ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే మనం క్లీన్ అండ్ గ్రీన్ ఏపీ, హ్యాపీ ఏపీని ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు పదే చెప్తా ఉంటాం.
మీరు బాధపడతా ఒక మిగతా వాళ్ళందరూ ఆనందాన్ని మీరు బాధపడతా మీరు ఏడుస్తూ ఉంటే దర్శనాత్మక అలాంటి ఆంధ్రప్రదేశ్ని ఎవరు కోరుకోండి. అభివృద్ధితో మీరు ఆనందంతో ఆంధ్రప్రదేశ్కి ఎవరు కోరుకున్నారు కాబట్టి నేను ముందస్తుగా మీకు ఇచ్చేది పరిశ్రమల్ని పొల్యూషన్స్ ఎలా ఉన్నాయి, అసలు ఆ ప్రభావం ఎట్లా ఉంది. ఇందాక మీరు అన్నట్టు అక్కడెక్కడ వైజాగ్ నుంచి వచ్చినాయి కూడా ఇటువైపే వస్తున్నాయని చెప్పి అసలు అది ఏంటని ఒకసారి ప్రత్యక్షంగా నేను ఒకసారి చూస్తాను అధికారులతో కూర్చొని. రెండు అధికారులు దీని మీద ఆడిట్ చేస్తారు, పొల్యూషన్ ఆడిట్ చేస్తారు. చెప్పినప్పుడు ఇది ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయి. అలాగే మీరు చెప్పింది ఏంటంటే చిన్న చిన్న పరిశ్రమలు చాలా ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉదాహరణకి మొన్న ఇక్కడ కూడా ఒక ఆక్వా ఫ్యాక్టరీ మనం ఆపాము. ఇదే కలెక్టరేట్లో కూర్చొని మనం వీరభద్రాలు అది కూడా ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. వాళ్ళు కరెక్ట్ చేసిన తిరిగి దాన్ని కోర్టు నుంచి రిలీజ్ చేసాం, అయిపోయింది. సో చిన్న చిన్న పరిశ్రమలు రాజీవ్ గారు చెప్పినట్టు చిన్న చిన్న పరిశ్రమలు కానీ ఇవన్నీ ఏమున్నాయి దెబ్బ కూడా అప్లై చేద్దాం రోజుంటే 20,000 మందికి ఉపాధి కోల్పోతే ఆ భయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక సముద్రంలో ఉన్నాయి కదా, పంట కాలంలో కూడా వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ అదే నీళ్లు తాగుతున్నాం, అదే నీళ్లు మనం పంటలకు వెళ్ళిపోతున్నాయి, అదే పొల్యూషన్ తోటి మళ్ళీ పంటలు వచ్చేస్తాయి. ఒక విష సైకిల్ అయిపోయింది, ఒక విషపూరితమైన సైకిల్ అయితే బ్రేక్ చేయాలి ఎక్కడో చోట. అసలు ప్రత్యేకించి పొల్యూషన్ మీద ఒక కమిటీ ఒకటి ఫామ్ చేసి అది ప్రాబ్లం లేదు, నేనే హెడ్ చేస్తాను. అది కమిటీ నేనే హెడ్ చేసి ముఖ్యమంత్రి గారిని కానీ కొంత సభ్యులు వారిని ప్రతిపాదించుకుని కోరుకుంటాను. ఒక ఎన్డీఏ కమిటీ ఒకటి ఈ పర్టికులర్ పొల్యూషన్ కాబట్టి నేను హెడ్ చేసి స్టేట్గా పాలసీని పట్టుకురావాల్సిన అవసరం ఉంది. ప్రతి చోట పెరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సమస్యలో ఒక మన ఉప్పాడకి పరిమితం కాదు, అని అనేక రకాలుగా ఉంది. కొల్లేరులో ఉన్న సమస్య లేదంటే ఇప్పుడు రాజప్ప గారు చెప్పినట్టు మనకి ఇక్కడ ఉన్నాయి. ప్రతి చోట దీనికి ఒక పర్మనెంట్ పాలసీ సొల్యూషన్. అందరూ ఏం మాట్లాడతారు, పారిశ్రామికవేత్తలు మాట్లాడతారు. మీకున్న ఇబ్బంది అయితే చాలాసార్లు అడిగాం. ఇప్పుడు 3-4 సంవత్సరాల క్రితం కూడా అడిగితే వాళ్ళు ఏమంటారంటే మేము ఎఫర్ట్ చేయలేకపోతున్నాం. అంటే కొన్నిసార్లు ఇప్పుడు తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏం చేసినప్పుడు కామన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ పెట్టేవాళ్ళు. అట్లా ఏదైనా పెట్టించారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా, ఇందాక వక్తలు కొంతమంది చెప్పినట్టుగా మేము ఎలా చేస్తామంటే శుద్ధి చేసిన తర్వాత చేపలు వదులుతాం, అక్వేరియం ఫిషెస్ వదిలి బతికిన తర్వాత బయటకు వదులుతాం. ఇది వాళ్ళందరూ ఇచ్చే గ్యారెంటీ. దాన్ని ఎంతవరకు వాళ్ళు పాటిస్తున్నారు లేదు, వాళ్ళకున్న ఇబ్బందులు ఏంటి ఇవన్నీ ఒకసారి కనుక్కొని మీరు నా కోరిక ఏంటంటే నాకు విన్నపం మీకు స్కిల్ డెవలప్మెంట్ ఒకటి జరగాలి. లేదా మీరు చెప్తున్నట్టుగా మా తండ్రులు చెప్తా ఉన్నారు, మీరు మా కష్టం పడలేదు లేదు వేరే ఉద్యోగాలు చేసుకుంటారు. ట్రెడిషనల్ హంటింగ్ వెళ్ళేవాళ్ళు ట్రెడిషనల్ హంటింగ్ వెళ్ళాలంటే వాళ్ళకి అది లబ్ధికి వచ్చే గురిలో ఉండాలి. దానికి 100% ప్రయత్నం చేస్తాం. అలాగే నిన్న కొల్లు రవీంద్ర గారి చదువు కూడా మాట్లాడించాం. మిగతా మనకి మచిలీపట్నం కావచ్చు, అంతర్వేది కావచ్చు, మిగతా మత్స్యకార సంఘాలతో మన గొడవలు ఉన్నాయి. అంటే దాన్ని ఒక అమికబుల్గా ఒక సామరస్యపూర్వక పరిష్కారానికి మనం ఎలా పట్టుకోవాలి. అలాగే రింగ్ వలేదని చెప్తా ఉన్నాను, అది ప్రత్యేకించి మాకే అప్లై చేస్తాం, మిగతా చోట్లకి అప్లై చేయట్లేదు. దాని మీద కూడా ఒకసారి ఆ పాయింట్ కూడా నోట్ చేసుకుని దాని గురించి కూడా మాట్లాడతాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ మీకు ప్రత్యేకంగా ఇలాంటి పరిశ్రమలు వచ్చినప్పుడు మీకు అదనంగా మీకు ఏవే స్కిల్స్ ఇస్తే బాగుంటుంది కదా. వీటితో పాటు ఏదన్నా నష్టం జరుగుతున్నప్పుడు మీకు గతంలో ఓఎన్జీసీకి నష్టపరిహారం ఇచ్చినట్టుగా అట్లా ఏదైనా నష్టపరిహారం ఇవ్వాలంటే అది కూర్చోబెట్టి ఇండస్ట్రీస్ మినిస్టర్ తోటి సీఎం గారి ఆధ్వర్యంలో ఒకసారి సీఎం గారి ఆధ్వర్యంలో దీన్ని ఒకసారి ముందుకు తీసుకెళ్తాం. కాబట్టి నాకు ఇవన్నీ చేయడానికి మీరు ఎంత సమయం ఇస్తారో నాకు చెప్పండి. అట్లీస్ట్ నాకు మిమ్మల్ని ఏదో మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు, మీరే నాకు ఒకసారి అనుకుని ఒకసారి కరెక్ట్గా చెప్పండి. ఇప్పుడు చెప్పకపోయినా మీరు ఒక డేట్ చెప్పండి, మాకు ఇంతలోపు ఒక పరిష్కారం కావాలంటే కలెక్టర్ గారు కూడా ఎంత ప్రాక్టికల్ నాకు చెప్తే నేను దాన్ని బట్టి మళ్ళీ వచ్చి నేను వీటి గురించి ఎంతకాలం మనం దీన్ని ఒక సమగ్రమైన చెప్పండి. ఈరోజు 9వ తేదీలో ఉన్నాం. 100 రోజులు పర్లేదా? తీసుకొస్తాం. అంటే ఎవరితో మాట్లాడాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి. స్టేక్ హోల్డర్స్ ఎవరు, మన మీరు ఇండస్ట్రీస్ మాట్లాడాలి. తర్వాత పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో వాళ్ళకి ఇబ్బందులు ఏంటి, అలాగే ఇండస్ట్రీస్ మినిస్టర్తో మాట్లాడాలి, ఫిషరీస్ మినిస్టర్తో మాట్లాడాలి. ఇంతమంది స్టేక్ హోల్డర్స్ ని కోఆర్డినేట్ చేస్తే ఇప్పుడు ఎప్పుడైతే మనం స్టార్ట్ చేసామో ఇప్పుడు రాజప్ప గారు చెప్పినట్టుగా మళ్ళీ మిగతాయి కూడా వస్తాయి. సో వీటన్నిటిని పెట్టుకొని
ముందు ఒక ఫస్ట్ లేయర్ సొల్యూషన్ ఎదగడానికి పరిస్థితి ఒక ప్లానింగ్ పట్టుకుని రావడానికి ఇంక్లూడింగ్ ఉద్యోగాలు కావచ్చు, మనకి కాంపెన్సేషన్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, కామన్ ఫ్లూయిడ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కావచ్చు, అలాగే ఉప్పాడ తీర ప్రాంతాల రక్షణ కావచ్చు. వీటన్నిటికీ ఎందుకు నేను పంపించాను తీర ప్రాంతానికి హోమ్ మినిస్టర్ మళ్ళీ ఢిల్లీ కోసం నేనే రిమైండ్ చేశాను. మీకు నేను మాటిస్తున్నాను, అవసరమైతే నేను ఢిల్లీకి వెళ్ళి అది పట్టు చేస్తాను. అంటే మీరు నా కోరిక ఏంటంటే ఒకసారి ఒక 3 నెలలు 100 రోజులు సమయం ఇవ్వగలరా ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. పెద్దలందరూ ఉన్నారు ఇక్కడ, ఓకేనా? నమస్కారం. వెరీ థ్యాంక్. 2.5 గంటలు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఓన్లీ దీని గురించి మాత్రమే మాట్లాడారు. ఎవరు ఏమన్నా అన్ని సమస్యలు అర్థం చేసుకున్నారు. సమయం థ్యాంక్ యూ.